చాలా మంది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది నోట్లో నుంచి. మళ్ళీ వాళ్ళు బ్రష్ చేయాలంటే నిజంగా రోజు వాళ్ళు 2 సార్లు బ్రష్ చేస్తారు పాపం, అయినా కూడా స్మెల్ వస్తుంది. దానికి రీజన్ ఏంటంటే మేబీ వాళ్ళకి స్టమక్లో ప్రాపర్గా ఫుడ్ డైజెస్ట్ అవ్వకపోవడం కానీ, లేకపోతే బ్లడ్ ప్యూరిఫై లేకపోయినా కూడా మనకి నోట్లో నుంచి స్మెల్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ చాలా మంది ఏం చేస్తుంటారంటే నోట్లో కొన్ని సెంట్ స్ప్రే కొడుతూ ఉంటారు. అలాంటిది చాలా డేంజర్, ఎందుకంటే అవన్నీ డిఫరెంట్ కెమికల్స్తో చేసినవి. డైరెక్ట్గా మనం అట్లా నోట్లో కొట్టుకునేటివి వాడకూడదు, వాటితో వచ్చేవి ప్రమాదాలు చాలా ఉంటాయి. సో నేను న్యాచురల్గా ఈ బ్యాడ్ స్మెల్ పోవడానికి మీకు అద్భుతమైనటువంటి ఇవాళ చిట్కా నేను చెప్తున్నాను. ఓకే, అది మీరు చూడండి, చాలా సింపుల్. మన థంబ్స్ ఉన్నాయి కదా, ఈ 2 చేతులతో ఏం చేయాలంటే థంబుని ఫస్ట్ ఫోల్డ్ చేసుకోవాలి. ఇండెక్స్ ఫింగర్ తోటి ఇలా ప్రెస్ చేసి పట్టుకోవాలి. ఇండెక్స్ ఫింగర్ చూడండి, ఈ థంబ్ నేల్ ఉంది కదా, ఈ థంబ్ నేల్ దగ్గర ఇలా ప్రెస్ చేయాలి. ఇంతే సింపుల్. దీన్ని యోని శూన్య ముద్ర అంటారు. యోని శూన్య ముద్ర. ఈ ముద్ర ఇలా 2 చేతులతో పెట్టి మీరు కాసేపు అలా బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీ బాడీలో బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, బ్యాడ్ స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది. అంతేకాకుండా నర్వస్ డిసార్డర్, నర్వస్ డిప్రెషన్లో కొంతమంది ఉంటారు కదా, దాన్ని కూడా బూస్ట్ చేయొచ్చు అనమాట. డల్నెస్ కానీ, మ్యాడ్నెస్, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు కదా, టెన్షన్తో ఉన్నప్పుడు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు కదా, మనం చూస్తూ ఉంటాము. ఏమైనా ఫియర్స్ ఉన్నా కూడా, ఏమైనా భయాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటి అంటే చాలా మందికి ఇక్కడ కళ్ళ చుట్టూ బ్లాక్గా వచ్చేస్తుంది కదా, ప్రాపర్గా నిద్ర లేకుండా, రైట్, అది కూడా ఈ ముద్ర వల్ల తగ్గిపోతుంది. ఇది యోని శూన్య ముద్ర. తప్పకుండా చేయండి, ఎన్నో రకాల బెనిఫిట్స్ ఉంది. స్పెసిఫిక్గా ఏంటంటే బ్యాడ్ స్మెల్ రాకుండా చెప్దామనేసి ఈ ముద్ర చెప్పాను, బట్ ఈ ముద్ర చేయడం వల్ల మిగతా బెనిఫిట్స్ కూడా చూశారు కదా, ఇవన్నీ కూడా ఉంటాయి. సో ఈ ముద్రని మీరు చేస్తూ మిగతా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా హ్యాపీగా షేర్ చేయొచ్చు.